ఓకే, మొత్తానికి మరి ఈ రోజు నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. సో మన తెలంగాణ భాషలో మనం ఎంగిల్పూల బతుకమ్మ అనుకుంటాం, ఇది అందరికీ తెలిసిందే. సో మరి ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు కూడా ఘనంగా బతుకమ్మ పండగ ప్రారంభం కాబోతుంది కనుక మొత్తానికి కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల చంద్రశేఖర వన్ అండ్ ఓన్లీ డాటర్ ముద్దుల కుమార్తె ఎమ్మెల్సీగా మాజీ ఎమ్మెల్సీ అయ్యారు. సో దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత తాను కేసీఆర్ కూతుర్నే మరి ఖచ్చితంగా ఆయన విలువలను నేను పాటిస్తాను, ఆయన వారసత్వాన్ని నేను కొనసాగిస్తాను అని చెప్పడం కావచ్చు. ఇదే క్రమంలో ఆమె ఈరోజు మరి కేసీఆర్ సొంత ఊరు ఏదైతే అంటే ఆమె పుట్టింటికి వెళ్తున్నారు, అక్కడ బతుకమ్మ ఆడబోతున్నారు. సో మొత్తానికి ఇదే సందర్భంలో నిన్న మీడియాతో మాట్లాడారు, మీడియాతో చిట్ చాట్ చేశారు. సో దీంట్లో ఆమె చాలా ఉత్సాహంగా అనిపించారు. సో ఖచ్చితంగా ఆమె అతి త్వరలో కొత్త పార్టీ పెట్టబోతుందని సంకేతాలు కూడా కనిపించినాయి. సో ఈ అంశంలో మరి మధు యాష్కి గారు చేసిన కామెంట్స్ కావచ్చు, ఆమె చేసిన కామెంట్స్ కావచ్చు, సారా కేసులో ఇరుక్కున్న వాళ్ళు పార్టీ పెడితే ఆ పార్టీలో ఎవరు చేరరు అని చెప్పి మధు యాష్కి గారు మాట్లాడడం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. సో మనతో మరి ముందుగా తెలంగాణ జాగృతి నాయకులు ఉన్నారు, శ్రీకాంత్ గౌడ్ గారు, ఆయనతో మొదలెడదాం. ఎట్లా చూస్తారు? నిన్న కవిత గారు చాలా ఉత్సాహంగా అయితే కనిపించారు. సో ఆమె మాట్లాడిన దాంట్లో మీడియా వాళ్ళు కూడా ఇంకా మాట్లాడాలా, ఇది సరిపోదా, ఇంకేం మాట్లాడుకుందాం అని చెప్పి మాట్లాడడం కావచ్చు, ఆ తర్వాత చిట్ చాట్ చేయడం కావచ్చు. సో ఆమె ఖచ్చితంగా సొంత పార్టీ పెట్టడానికి కేసీఆర్ అప్పుడు కూడా చాలామంది మేధోమదనం చేశారు, మేధావులను కలిశారని చెప్పడం కావచ్చు. సో తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టారు, మొత్తానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ. సో ఆయన ప్రయాణం కూడా స్టార్ట్ అయింది. మొన్న తాజకృష్ణాలు పెట్టాడు, మరి బీసీల పార్టీ అన్నట్టు దాంట్లో తాజకృష్ణాలు మీటింగ్ పెట్టాడు. సో వరంగల్కి వెళ్ళాడు. సో ఆయన మొట్టమొదటిగా ఇంకా జిల్లాల బాట పడుతున్నారు, పార్టీని బలోపేతం చేయబోతున్నారు. జూబ్లీహిల్స్ నుంచి స్థానిక సంస్థల అన్ని ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. సో కవిత గారు మరి బతుకమ్మతో అంటే సిద్దిపేట నియోజకవర్గంలో మొదటి నుంచి ఆమె మరి సీరియస్గా హరీష్ రావును టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది, ఏం చెప్తారు? ముందుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ఆడబిడ్డలుగా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ జాగృతి తరపున తెలియజేస్తాను. మేము కొన్ని దశాబ్దాల కాలంగా బతుకమ్మ సంబంధించినటువంటి సంస్కృతిని ఏదైతే బాలగంగాధర్ తిలక్ గారు ఆ రోజున స్వతంత్ర సంగ్రామం జరిగినప్పుడు ఏ విధంగానైతే జనాన్ని ఒక దగ్గరికి క్రోడీకరించి గణపతి నవరాత్రులు ఏ విధంగా చేసిందో అదే పద్ధతిలో తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమాన్ని పతాక శీర్షికలో నిలబెట్టడంలో మహిళా శక్తిని క్రోడీకరించడం కోసం ఆనాడు అడగడ్డిపోతున్నటువంటి సంస్కృతులకు పునర్జీవనాన్ని ఇచ్చే విధంగా బతుకమ్మ అస్తిత్వాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు గ్రామ స్థాయి నుంచి బతుకమ్మ సంబంధించినటువంటి దాన్ని బుర్జు ఖలీఫా వరకు తీసుకుపోయి విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి చరిత్ర శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి ఉన్నది. ఇప్పుడు మారినటువంటి రాజకీయ చదరంగంలో కవిత గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈరోజు బీఆర్ఎస్ సంబంధించినటువంటి గతంలో మాత్రం అన్నదమ్ములాగా మేము పనిచేసినటువంటి మా రామచంద్రన్న కావచ్చు, వీళ్ళందరితో కూడా మాట్లాడేది ఏంటంటే కవిత గారి ఇష్యూకి వచ్చేసరికల్లా ఇది ఒక టీ కప్పులో ఒక తుఫాన్ లాగా చూస్తాం, మేము దీన్ని పెద్దగా చూడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అంశాలు మాట్లాడుతున్నారు. నేనేం ప్రశ్నిస్తున్నా, ఈరోజు చింతమడకలో మేము బతుకమ్మ సంబంధించిన కార్యక్రమానికి ఆ గ్రామస్తులు అంటే బీఆర్ఎస్ నుంచి బలవంతంగా కాలుసుకొని ఎవరికి అభద్రత ఉందో తెలియదు, ఆ కుట్రదారులు ఎవరైతే తెలియదో వాళ్ళందరినీ కూడా బయట పెట్టమని చెప్పేసి ప్రజాస్వామికబద్ధంగా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి కోరుకున్నటువంటి ఇంటి ఆడబిడ్డను ఈరోజు సస్పెండ్ చేసేసి బయటికి పంపించేస్తే ఏదైతే కన్న ఊరు ఉందో, తన తండ్రి పుట్టినటువంటి ఊరు ఏదైతే ఉందో చింతమడక సంబంధించినటువంటి ప్రజలు ఒక 10 మందో 5గురో లేకుంటే ఒక 20 మందో రాలేవు, మొత్తం బస్సు కట్టుకొని వచ్చి గ్రామస్తులందరూ వచ్చి బిడ్డ మేము ఉన్నాం నీకు, ఈ గడ్డే ఈ తెలంగాణ సంబంధించినటువంటి గడ్డ మీ నాన్నని తీసుకుపోయి అంత పెద్ద పతాక శీర్షికల ఉద్యమాన్ని నడిపించడానికి పునాది రాయి అయింది, ఇది బొడ్రాయి, ఈ బొడ్రాయి నుంచి ఈ చింతమడక బొడ్రాయి నుంచి నీ యొక్క ఉద్యమ ప్రస్థానాన్ని స్టార్ట్ చేయమని చెప్తే ఈరోజు కవిత గారు గ్రామస్తుల యొక్క ఆహ్వానం మేరకు ఈ యొక్క సంస్కృతిని పరిరక్షించడం కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పనిచేసినామో అదేవిధంగా బతుకమ్మలను ఈరోజు మరొకసారి ఎత్తుకొని యావత్ బీసీ సమాజాన్ని మొత్తం కూడా ఒక దగ్గర క్రోడీకరించడం కోసం, బీసీ రిజర్వేషన్లను సాధించడం కోసం ఈరోజు చింతమడక సంబంధించిన కార్యక్రమంతో ఈరోజు మా బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ స్టార్ట్ చేసినాం. ఇక్కడ ఎట్లాంటి రాజకీయపరమైనటువంటి అంశాలను దీంట్లో క్రోడీకరించడానికి ఆపాదించడానికి ఏం లేదు, కేవలం గ్రామస్తులు పిలిచినటువంటి ఆహ్వానం మేరకు మాత్రం మేము ఇక్కడికి పోతున్నాం. ఓకే, అంటే ఇందులో ఏం లేదని మీరు చెప్తారు, కానీ అందరూ మాత్రం సోషల్ మీడియాలో ఏం ప్రచారం జరుగుతుందంటే హరీష్ రావును మరొకసారి టార్గెట్ చేసిరు. మరి హరీష్ రావు అయితే సిద్దిపేటలో ఆయన మరి 7 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. సో హరీష్ రావు మూలంగా కేసీఆర్ కొంత ప్రమాదం ఉందని చెప్పడం కావచ్చు. సో చింతమడకలో మొదటిసారి అంటే 20 సంవత్సరాలుగా
మరి చింతమడకకి ఎప్పుడు వెళ్ళని కవిత ఈసారి బతుకమ్మ ఆడడానికి వెళ్ళడంలో ఆంతర్యం అదేనని చెప్తున్నారు. సో ఒకసారి మరి ఆ పొలిటికల్ అనలిస్ట్ జయరామ్ గారితో మాట్లాడదాం. జయరామ్ గారు చెప్పండి. శ్రీకాంత్ గారు వారి పరిధి మీద వారు చెప్పారు. ఎందుకంటే ఆమె ఒక 2 సంవత్సరాలుగా బతుకమ్మ ఏదైతే ప్రభుత్వం అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అధికారం కోల్పోయిన తర్వాత ఆ స్థాయిలో ఆమె బతుకమ్మ సెలబ్రేషన్స్ పాల్గొనలేదు. ఎందుకంటే సుమారు 20 సంవత్సరాలులో చూసుకున్నట్టయితే 18 సంవత్సరాలు బతుకమ్మతో మరి తెలంగాణలో ఆమె అంతటా బతుకమ్మ ఆడడానికి అంటే ఈ 9 రోజులు ఆమె షెడ్యూల్ ఉండేది. 2 సంవత్సరాలుగా కొంత సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మరొకసారి అంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరొకసారి చింతమడక అంటే తండ్రి పుట్టిన ఊరు అంటే ఆమె పుట్టింటికి వెళ్తున్నారు. సో ఆడబిడ్డలందరూ తెలంగాణలో ఇప్పుడు బతుకమ్మ పండుగకు పుట్టింటికి వెళ్తారు. కవిత కూడా అలాగే వెళ్తుంది అనుకోవచ్చు. అదే క్రమంలో హరీష్ రావు విషయంలో ఆమె చేస్తున్న కామెంట్స్ విషయంలో కావచ్చు చాలా సీరియస్గా మనం చూసాము.